హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా గాజు బ్లూ కలరు అండ్ బార్డర్ ఏమో ఈ డిఫరెంట్ కలర్ వచ్చిందనమాట. ఈ శారీస్ దుగ్గిరాల వాళ్ళవి. మన ఈ యూట్యూబ్లో వీడియోస్ చూసి 2 శారీస్ తీసుకొచ్చారు. మొన్న లాస్ట్ మంత్ సంక్రాంతి పండుగ రోజుల్లో ఒక శారీ ఇచ్చారు, శాంపిల్గా కుట్టాను, బాగుంది, నచ్చింది. ఇంకా మళ్ళీ 2 శారీస్ తీసుకొచ్చారు. 2 శారీస్కి సేమ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బ్లౌజెస్కి. ఇదిగోండి చూడండి, బాగుంది కదా కలర్ కాంబినేషను. ఇంకా శారీలో బ్లౌజే వేయమన్నారు, ఇంకా దాని మీదే వేశాను. ఇది హ్యాండ్స్, బుటీస్ అన్నీ కూడా కొంచెం ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ ఏమో శారీ కలర్ ఇచ్చాను. చాలా బాగుంది కదా. దీన్ని నెక్ కూడా బాగుంటుంది అండ్ లట్కన్స్ కూడా వేయమన్నారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చెప్పా కదా వీళ్ళు డోరీస్ అడిగారని. ఇట్లాగా ఇక్కడేమో గోల్డ్ కలర్ రోప్ పెడతారు, ఇది జాయింట్ చేస్తారు, అప్పుడు ఇది కోన్ లాగా ఇలా రౌండ్గా వస్తుంది. బాగుంది కదా, వర్క్ నీట్గా ఉంది. 2 శారీస్ సేమ్ డిజైన్. ఈ బుటీస్ కూడా ఇంకా ఈ వర్క్కి వచ్చిన బుటీసేను, అందుకనే ఇది కరెక్ట్గా మ్యాచింగ్ అయింది. ఒక లైన్ అంతా శారీ కలరు, ఒక లైన్ అంతా ఇంకా నేను ఈ లైట్ గోల్డ్ అనేది ఇచ్చాను. బాగుంది కదా. ఇది ఫ్రంట్. ఇంకెప్పట్లానే మనం కుందన్స్ అనేది పెడితే ఇంకొంచెం లుక్ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకో శారీ చూద్దాము. సేమ్ డిజైన్ వేయమన్నారు కదా. ఇది శారీ, దీంట్లో బార్డర్ వచ్చినప్పటికీ బ్లూ కలర్, ఇంకా వాళ్ళే ముక్క తీసుకున్నారు. ఒక శారీకి ఏమో దాంట్లో ఉన్నది వేయమన్నారు, ఇంకో శారీకి ఏమో ముక్క తీసుకున్నారు. ఇంకా సేమ్ అదే డిజైను. ఇంక ఈ కలర్ నేను మధ్యలో ఇచ్చేసి మొత్తం ఇంకా గోల్డ్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ, ఈ బ్లూ మీద ఈ డార్క్ ఎంబ్రాయిడ్ పచ్చ వేస్తే సరిగ్గా కనపడదని నేను ఇంకా గోల్డ్ ఫినిషింగ్ అనేది ఎక్కువ ఇచ్చాను. బాగుంది కదా. ఇదొక హ్యాండ్, అదొక హ్యాండ్. ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, ఒక శారీకి నెక్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్. చాలా బాగుంది కదా వర్క్. అసలు నెక్ కూడా షేప్ చూసారా, ఎక్కడా కొంచెం వంకర టింకర్ అనేది లేకుండా అసలు నీట్గా మనం మామూలుగా పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుందో అంత నీట్గా వచ్చింది. షేప్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఆకులు కానీ. ఈ ఫ్లవర్ కూడా చూడండి, ఫ్లవరు లోపల మళ్ళీ పొడి, మళ్ళీ అవుట్లైను. అసలు అవుట్లైన్ కూడా ఎక్కడా పక్కకు వెళ్ళకుండా మీకు పిన్ టు పిన్ను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ అసలు వంక అనేది పెట్టడానికి లేకుండా కలర్ కాంబినేషన్ కానీ, ఓవరాల్గా లుక్ కానీ అంతా మీకు చాలా స్లోగా, చాలా పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్. ఎందుకంటే నా వర్క్లో దమ్ముంది, ఫినిషింగ్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వేస్తాను కాబట్టి నేను ఇంత కరెక్ట్గా 100% మీకు నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. చాలా బాగుంది కదా. చెప్పా కదా వీళ్ళది దిగిరాలని చెప్పేసి. ఇంకొక శారీ కూడా నేను బ్యాక్ చూపిస్తాను. ఫ్రెండ్స్, శారీ అంతా పెసరంగు వచ్చింది. పళ్ళు అను బ్లౌజ్ ఏమో ఇలాగ స్కై బ్లూ ఇచ్చారు. ఇంకా ఈ బ్లౌజ్ మీదే వేసేయమన్నారు. ఇదిగోండి ఈ కలర్ వచ్చిన బ్లౌజు. చూడండి వీళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇంకా నేను శారీ కలర్ ఏమో ఫ్లవర్ తీసుకున్నాను, ఒక కలర్ ఏమో బ్లౌజ్కి బ్రౌన్ వచ్చింది. ఇంకా బ్రౌన్తో ఒక చిన్న ఫ్లవర్స్ ఏమో బ్రౌన్ తీసుకున్నాను, పెద్ద ఫ్లవర్ ఏమో గ్రీన్ తీసుకున్నాను. ఎంత నీట్గా ఉందో చూడండి డిజైను. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, నీట్గా, నిండుగా ఉంటుంది వర్క్. మీకు తక్కువ కాస్ట్లో కూడా వస్తుంది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంకా మనము ఈ మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో మనము కొందరు సై పెట్టాలి. పెడితే బాగుంటుంది, ఇంకొంచెం ఎక్కువ లుక్ అనేది వస్తుంది. ఈ బుట్టీస్లో కూడా ఈ మధ్యలో పెట్టాలి, మళ్ళీ ఫ్లవర్ మధ్యలో కూడా పెట్టాలి. వీళ్ళు కొంచెం కొందన్స్ ఎక్కువ లైక్ చేస్తారు, అందుకనే ఫ్లవర్స్ మధ్యలో పెడతాను, మళ్ళీ బుట్టీకి మధ్యలో కూడా పెడతాను. బాగుంది కదా, నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఇప్పుడు మనము నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్.
బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఈ బ్రౌన్ కలర్ చూసారా ఎలా షైనింగ్గా మెరుస్తుందో, జరీలాగా మెరుస్తుంది. అంటే అంత క్వాలిటీ థ్రెడ్స్ వేస్తానని మీకు ఈ థ్రెడ్ చూస్తేనే అర్థమైంది. ఈ మధ్యలో మనం కుందన్స్ పెట్టుకుంటే ఈ గ్యాప్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. చూడండి, శారీలో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, అందుకని నేను ఫ్లవర్ డిజైన్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేశాను. పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది పెద్ద ఫ్లవర్, ఇది చిన్న ఫ్లవర్. ఇదిగోండి పెద్ద ఫ్లవర్, చిన్న ఫ్లవర్. అట్లాగా దీంట్లో కూడా పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఉన్న డిజైన్ సజెస్ట్ చేశాను. చాలా దగ్గరగా ఉంది కదా, మ్యాచింగ్ బాగా అయింది కదా. అసలు డిజైన్ కానీ థ్రెడ్ కానీ ఓకేనా, అంతా చాలా రిలేటెడ్గా ఉంది. ఇవన్నీ కూడా నేను ఇంకా గ్రీన్ కలర్ బుటీస్ ఇచ్చేసాను అనమాట. శారీ కలర్ హైలైట్ చేశాను. ఇంక ఈ మధ్యలో కూడా కొందరిని సంటిస్తే లుక్ బాగా వస్తుంది. ఇది ఫ్రంట్, చాలా బాగుంది కదా. వర్క్ మాత్రం ఎంత రిలేటెడ్గా ఉందో మీరే చూడండి ఒకసారి. పువ్వు షేప్ కానీ ఎంత ఈక్వల్గా ఉందో. పువ్వు ప్లస్ కాడ కూడా చూడండి, ఈ కాడ కూడా చూడండి. ఈ కాడ వచ్చి చిన్న ఆకుల్లాగా వచ్చింది, ఇలా కాడ వచ్చి ఆకుల్లాగా వచ్చింది. ఎంత దగ్గరగా ఉందో మీరే చూడండి. చాలా బాగా మ్యాచింగ్ అయింది కదా. ఇప్పుడు మనము ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా సంపంగి రంగు వచ్చింది, బార్డరు రాణి కలర్ వచ్చింది, లైట్గా ఎంబ్రాయిడ్ పచ్చ షేడ్ కనబడుతుంది ఆకులు. ఇదంతా ఇంకా పళ్ళు అంతా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంక అందుకని ఫ్లవర్ డిజైన్ కావాలన్నారు. అంటే వీళ్ళు శారీ రోలింగ్కి ఇచ్చారు ఫ్రెండ్స్, అందుకని కొంచెం పళ్ళు వైపు పైకి మడత వచ్చింది. ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చిందనమాట. ఇంక అందుకని నేను ఈ ఫ్లవర్ డిజైను సజెస్ట్ చేశాను. ఒక 7, 6 అట్లా పెట్టాను, వాటిలో ఈ సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది కదా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఫ్రెండ్స్. ఇది చక్కగా మీకు బడ్జెట్లోనే వస్తుంది. ఎవరికైనా నచ్చితే చక్కగా ప్లాన్ చేసుకోండి. మనం ఇంకా కొందన్సి ఫ్లవర్ మధ్యలో అంటిద్దాము, ఈ మిడిల్లో వద్దు, కొంచెం తక్కువ అంటించండి అన్నారు, నీట్గా ఉంటుందని. ఇంకా అందుకని ఓన్లీ ఫ్లవర్స్ మధ్యలోనే జస్ట్ ఈ మిడిల్లో కూడా అంటిద్దాము. ఇంక నేను ఈ ఎంబ్రాయిడ్ పచ్చ అనేది నేను ఎల్లో పైన ఇచ్చాను. బాగుంది కదా, క్లాస్గా ఉంది, ఓవర్గా లేకుండా. ఇదిగోండి చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది చూడండి, బాగుంది కదా. ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది చూడండి, ఎంత సింపుల్సిటీగా ఉందో, మరీ ఓవర్గా లేకుండా నీట్గా చక్కగా శారీ కలరు అండ్ దాని మధ్యలో 3D ఫ్లవర్ లాగా నేను గ్రీన్ ఇచ్చాను. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వు షేప్ అర్థమవుతుంది, లోపల వేరే కలర్ యూస్ చేసామని అర్థమవుతుంది. కస్టమర్ శారీలో లైట్గా ఉంది, అందుకని నేను లైట్గా గ్రీను ఆ పువ్వు మధ్యలో వరకే ఇచ్చాను. బాగుంది కదా. ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, సింపుల్గా కావాలి, ఓవర్గా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ డిజైన్ వేయించుకోండి. ఆ మిడిల్లో కూడా కుందన పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఆ రౌండ్ అనేది వదిలాడు డిజైనరు మనల్ని కుందన పెట్టుకోమని. బాగుంది కదా. ఆకులు పూలు ఉన్న ఏ డిజైన్కైనా, అసలు ఏ డిజైన్ లేకపోయినా, ఇక్కత్ మోడలు అట్లాంటి వాటికైనా కూడా ఈ డిజైన్ అనేది సెట్ అయిపోయింది. ఫ్రంట్ కూడా చూడండి బాగుంది కదా. చక్కగా నెక్ కూడా రౌండ్ నెక్ వస్తుంది. కట్ వర్క్ ఇష్టపడని వాళ్ళు ఇది వేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.